ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము. తన కొరకు కనిపెట్టుకు అని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవుని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. ఈ లోకంలో మన పనులు సఫలమగునట్లుగా చాలా సందర్భాల్లో మన మనుషుల వైపు చూస్తాం. అయితే అనేక మార్లు మనము నిరీక్షణతో కనిపెట్టుకున్నప్పటికీ కూడా మన ప్రయాస వృధా ప్రయాస అవుతుంది, మనకు నిరాశ ఎదురవుతుంది. అయితే 64వ అధ్యాయం 4వ వచనం యెషయా గ్రంథములో దేవుని కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో ఆయన సమస్తమైనటువంటి కార్యములను చేయగలడనేటువంటి సత్యాన్ని ప్రవక్త తెలియచేస్తున్నాడు. కాబట్టి మనము కనిపెట్టడం అనేటువంటిది ప్రార్థనకున్నటువంటి మరి యొక్క పర్యాయ పదం. మనం ప్రార్థన చేయుటకు ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి వాగ్దానముగా కూడా దీనిని మనం చూడగలుగుతాం. దేవుని కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు ఆయన వైపు చూచే కన్ను, ఆయన కొరకు కనిపెట్టుకునేటటువంటి హృదయం ఎప్పుడూ కూడా నిరుత్సాహముతో వెనుకకు తిరగదు. వారి విషయంలో దేవుడట తన కార్యములను నిశ్చయముగా సఫలం చేస్తాడట. వారి విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడట. వారిని దీవించి విడిపించి స్వస్థపరిచి ముందుకు నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సో ఈ లోకంలో మరి అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నటువంటి మనము దేవుని వైపునకు చూడటం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, నీ వైపునకు చూచేటటువంటి హృదయములను మాకు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.